మనం ఎప్పుడు ఎవరో ఒకరికి బానిసలుగానే ఉంటాం. ముందు రాజులకి, తర్వాత తెల్లోళ్ళకి, ఇప్పుడు రాజకీయ నాయకులకి, కుల నాయకులకి, సినిమా స్టార్లకి, క్రికెట్ ప్లేయర్లకి, ఎవడో ఒకడికి. వీళ్ళ గురించి నలుగురికి గొప్పగా చెప్తూ వీళ్ళ కోసం గొడవలు పడుతూ ఊడిగం చేస్తూ బానిసల్లా బతుకుతాం. కానీ వాళ్ళకి మనం ఎవరో కూడా తెలియదు. మనం డబ్బులు ఇచ్చి సినిమా చూస్తున్నాం కాబట్టి వాడు ఆ స్థాయిలో ఉన్నాడు. అప్పుడు ఎవడ్రా బాసు? మనమే కదా. మనమేమో వాడి కోసం మండు టెండలో నుంచుంటాం, వాడేమో ఏసీ కారులో ఓ కుక్కను పక్కన కూర్చోబెట్టుకుని నిన్ను కుక్క కన్నా హీనంగా చూసి చూడకుండా వాడి దారిలో పడిపోతాడు. కానీ నువ్వు వాడి కారు వెనకాల మా దేవుడు దేవుడు అంటూ చప్పట్లు కొట్టుకుంటూ పోతా ఉంటావు. ఎరా, కడుపుకి ఉప్పు కారమేగా తింటున్నావు? ఆలోచించు. నువ్వు అభిమానించే ఏ హీరో కొడుకైనా ఇంకో స్టార్ కి అభిమానై కటౌట్ ఎక్కి పాలాభిషేకం చేసి జీవితం నాశనం చేసుకోవడం ఎప్పుడైనా చూసావా? నటించగా వచ్చిన డబ్బుతో వాడు కార్లు బంగ్లాల్లో బాగానే తిరుగుతాడు. కానీ నీది గట్టిగా ఒకరోజు వర్షం పడి కొంపలోకి నీళ్లు వస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో నువ్వు ఇంతగా అభిమానిస్తున్న మీ హీరోలు వాళ్ళ గుమ్మం దగ్గరికైనా నిన్ను రాణిస్తారా? సినిమా ఈవెంట్లు అంటారుగా మీరే మా దేవుళ్ళని. అలా అనుకుని మీరు వాళ్ళ గేటు ముందుకెళ్లి నుంచుంటే చొప్పిచ్చు కొడతారు.